Sir, this is license. यार कुमार यार గాయస్ మనమైతే ఎంటర్ అయిపోయాము ఈషా ఫౌండేషను. ఇదే చూసారు కదా, ఇదంతా ఈషా ఫౌండేషనే. భలే ఉంది ఇక్కడ. Adiyogi absorbed her and made her a part of himself. గాయస్ ఇక్కడైతే చాలా డేంజరస్గా ఉంది. పక్కన ఏం పెట్టడం కూడా పెట్టలేదు, పిల్లర్స్ చూసారా, డీప్ వ్యాలీ. ఇంతే పడ్డామంటే ఇంకా దొలుకుంటే వెళ్ళిపోవడం ఎక్కడికో. మెయిన్ ఫోటో స్పాట్ కాడికి వచ్చా, చాలా రిస్కీ. ఇప్పుడు చూపిస్తాను నేను ఎక్కడ కూర్చోన్నాను. లిటరలీ ఈ రాక్ ఎడ్జ్లో కూర్చోన్నా. చూడండి అసలు గుమ్మ కూర్చుంటే ప్రశాంతంగా నా హార్ట్ బీట్ నాకు చోలు కాడికి వినిపిస్తూ ఉంది. కొంచెం అయితే వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ గాయస్. నా గొంతు అయితే దొబ్బింది. ఇక్కడ కొంచెం వాటర్ సెట్ కాలేదు నాకు. మొన్న నైట్ నిన్న నైట్ అంతా ఇక్కడ వాటరే కదా, లోకల్ వాటర్ అసలు సెట్ కాలేదు. గొంతు అయితే పూర్తిగా దొబ్బింది. ఇక్కడ కనిపిస్తుంది కదా చైర్లు, ప్లేట్స్ అన్నీ అట్లా ఉన్నాయి. నైట్ అక్కడే మనం క్యాంప్ ఫైర్ వేసుకుని చిల్ అయింది. మన వాళ్ళు కూడా అందరూ రెడీ అయిపోయారు. ఇది పొద్దున్నే 5 లేసి రెడీ అయ్యాం. టైం 7 అవుతుంది. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే, ఫస్ట్ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అని ఉంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. రిటర్న్ వచ్చేసి చెక్అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే కోయంబత్తూర్ వెళ్తున్నాం అనమాట. టెంపరేచర్ కనిపిస్తుందా ఇక్కడ ఎంత ఉందో? 13 degrees ఉంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ లేసి వచ్చి కోల్డ్ స్టార్ట్ చేసాం. అప్పుడైతే మరీ దారుణంగా 10 degrees ఉండింది బయట టెంపరేచరు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి. సన్ రైజ్ ఇప్పుడే అవుతుంది. సన్ రైజు ఆ కొండ మధ్యలో సన్నట్టు పైకి లేస్తుంటే భలే ఉన్నది అసలు. సారీ గాయస్, నేనేం చేయలేను, నా గొంతు ఇలాగే తగలేటింది ఈరోజు. సో వ్లాగ్ చేద్దామన్నా గొంతు బాగాలేకపోవడం వల్ల చేయబుద్ధి కావట్లేదు. ఇక్కడ వాటరే సెట్ కాల నాకు. మన నైట్ స్టే చేసాం కదా, నేను పొద్దున్న లేసిన గొంతు ఏదోలాగా అనిపించింది. ఇంకా ఈ రోజుకి పూర్తిగా చెడిపోయింది గొంతు. సో ఈ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ వచ్చేసి సేమ్ నేమ్తోనే ఊటీలో కూడా ఒకటి ఉంది. మీరు ఆ వ్లాగ్ చూడకుండా ఉంటే ఇక్కడ పైన ఐ కార్డ్లో పెడుతున్నా, ఖచ్చితంగా చూసేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నా, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సేమ్ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్, నేమ్ సేమే, కాకపోతే వ్యూ పాయింట్ డిఫరెంట్గా ఉంటుంది. బస్ స్టాండ్ ఇదే అబ్బా, కొడైకెనాల్ బస్ స్టాండా. లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇదే కొడైకెనాల్ బస్ స్టాండ్. అసలు రూట్ ఏమన్నా ఉందా? సీనిక్గా ఉంది అసలు. ఖాళీ రోడ్స్, ఎర్లీ మార్నింగ్స్, చల్లగా గాలి కొడుతుంది, బాగా చలేస్తుంది. అందుకే మనం ఈరోజు తిక్కు హుడీ వేసుకొచ్చేసాం, అయినా చలేస్తుంది. వైజర్ లేపామంటే చాలు మొహం జిల్లుగా ఫ్రీజ్ అయిపోతుంది అసలు, బొక్కలతో సహా. సో మనకి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ దగ్గరే వాటికనల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో డాల్ఫిన్ నోస్ చూసుకొని టైం ఉంటే అక్కడికి వెళ్తాము. డాల్ఫిన్ నోస్కి కొంచెం లైట్గా ట్రెక్ ఉంటుందని చెప్పారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, ఇంకొక 2 kilometers ఉంది. ఇదే అనుకుంటా వాటర్ ఫాల్సా, వాటికనల్ వాటర్ ఫాల్స్. కిందంతా చాలా మంది ఉన్నారు, కింద చిల్ అవుతున్నారు. ఇదొక వాటర్ ఫాల్ చూసారా, ఆడుంది ఒక వాటర్ ఫాల్ చిన్నది, నీళ్ళు ఎక్కువ లేవు. రిటర్న్ వెళ్దాం, రిటర్న్ వద్దాం. వాటికనల్ వాటర్ ఫాల్స్ అయితే ఇదే. అదేందో నాకు అది వాటికనల్లో లేకపోతే దాని ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలో తెలియట్లే నాకు. అంటే తమిళనాడు, కేరళ పేర్లన్నీ ఇలాగే ఉంటాయి, కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటాయి బాగా. మనమైతే దగ్గరికి వచ్చేసాం డాల్ఫిన్ నోస్కి. అడుగు బ్రో, డాల్ఫిన్ నోస్కి ఎక్కడో. అక్కడంట. ఓకే. సో గైస్ డాల్ఫిన్ నోస్కి ఇలాగే పోవాల్సింది. బైక్స్ అక్కడ పక్కన పార్క్ చేయాలంట, బైక్స్ అక్కడ పార్క్ చేసి పోవాలంట పైన. బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాలి మనం. మనం బైక్లు అక్కడ పార్క్ చేసి డాల్ఫిన్ హౌస్కి వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం ఇది ట్రెక్కింగ్ లాగే ఉంది, చూడండి రూట్ ఎట్ట ఉందో. మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాను, దారి కనిపిస్తాను ఉంది. ఫుల్ భయంకరంగా ట్రెక్కింగ్ ఉంది. ట్రెక్కింగ్ అయితే ఉంది చాలా దూరం, దానికి ప్రిపేర్ అయ్యేసరండి. ఇలా దారికి వస్తే దారిలో మాత్రం వెళ్ళే దారిలో అసలు చెట్లు పొట్టలు భలే ఉన్నాయి. దారులు చూసారు ఎలా ఉన్నాయో. ఫైనలీ ఈ గొంతు ఏంది బ్రో,
ఫైనలీ మనం డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వచ్చేసాం. ఒక 30 మినిట్స్ పట్టింది మాకు పైనుంచి కిందకి రావడానికి. వెళ్ళేటప్పుడు 45 మినిట్స్ పట్టచ్చు, ఎందుకంటే అప్పీల్ కదా. ఇక్కడ చూసారా మన వాళ్ళు అప్పుడే వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు. అక్కడ ఉన్నారు కదా, వాడు కరెక్ట్గా నిల్చుకున్నాడు. అక్కడ నిల్చుకుని ఫోటోలు పడతారు, భలే పడతారు అసలు. ఇదే డాల్ఫిన్ నోస్. ఏంది ఇప్పుడు అది డాల్ఫిన్ నోస్ లాగా కనిపిస్తుంది కాబట్టి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింటా. ఫైనల్ వచ్చేసాం మనం. వ్యూ చూసారు ఎంత బాగుందో. ఆ ఫాగ్ గానా క్లియర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అసలు. హాయ్ గాయస్, పడతావు జాగ్రత్త కూర్చొని. ఒకసారి అట్లా ఒకసారి ముందుకు దూకు. దూకితే మన ఇంటికే ఫోన్ చేసేది మా నాన్న. చెప్తాలే, అంకుల్ సూసైడ్ చేసుకున్నాడు, అంకుల్ లవ్ ఫెయిల్యూర్ అని. ఇదే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. అంటే డాల్ఫిన్ నోస్ లాగా ఉంది. అందరూ ఇక్కడ కూర్చొని ఫోటోలు దిగుతుంటారు. గాయస్ ఇక్కడైతే చాలా డేంజరస్గా ఉంది. పక్కన ఏం పెట్టడం కూడా పెట్టలేదు పిల్లర్స్. చూసారా డీప్ వ్యాలీ ఇంతే. ఇక్కడికి ఉంది, అక్కడ చూసి ఇంకంతే. పడ్డామంటే ఇంకా దొలుకుంటే వెళ్ళిపోవడం ఎక్కడికో. గాయస్ ఫోటో తీసుకోవడానికి మెయిన్ ఫోటో స్పాట్ కాడికి వచ్చా. చాలా రిస్కీ. ఇప్పుడు చూపిస్తాను నేను ఎక్కడ కూర్చోన్నాను. లిటరలీ ఈ రాక్ ఎడ్జ్లో కూర్చోన్నా. చూడండి అసలు. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదాం మనం. ఇంకా అది లేదు. దడదడ అంటుంది ఇప్పటికే వణుతున్నాయి. ఇంకొద్ది వెళ్ళిపోదాం వెనక్కి. దీంట్లో ఇట్లా ల్యాండ్స్కేప్ ల్యాండ్స్కేప్ జూమ్ కూడా చూద్దాం. జూమ్ చేసి కూడా చూద్దాం. వెనకాల రూట్ చెప్పండి నాకు. స్ట్రైట్ గారు బ్రో 20 meters లెఫ్ట్. ఇప్పుడు రైట్ బ్రో. ఓకే ఇంకా సేఫ్. మీరు అరిచే దెబ్బకి పడిపోయేలా ఉన్నాడు. జస్ట్ టైం అయితే 9 అవుతుంది. ఎండ మామూలుగా కొట్టట్లా. ఇంకోటి ఏం తెలుసా కోఇన్సిడెన్స్, మీరు నా ఊటీ బ్లాగ్ చూసుంటే అక్కడ కూడా మనం డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఆ రోజు టాప్ టు బాటమ్ ఏ అవుట్ఫిట్ వేసుకున్నాం సేమ్ ఇప్పుడు కూడా అదే వేసుకున్నాం. పైన ఈ హుడీ, కింద బ్లాక్ జీన్స్, కింద సేమ్ షూస్, అద్దాలు కూడా ఇవే పెట్టుకున్నాం. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇది. ఊటీ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్లో సేమ్ డ్రెస్ పైనుంచి కిందాక, ఇక్కడ కూడా సేమ్ డ్రెస్. అయిపోయింది నా పని అయిపోయింది. ఇంకా నా వాళ్ళగా అట్లా పడుకునే సైడే వెనక కూడా పోను నేను. నా వాళ్ళగా అట్లా గుమ్మ కూర్చుంటే ప్రశాంతంగా నా హార్ట్ బీట్ నాకు చోలుకాడికి వినిపిస్తూ ఉంది. కొంచెం అయితే వచ్చేస్తుంది. ఎంత టైం పట్టింది మాకు డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ దగ్గర. అండ్ హోటల్ వచ్చేసి 10కి చెక్అవుట్ చేసేయాలి. టైం 9:45 అయిపోయింది. ఇక్కడే హోటల్కి వెళ్ళేలోపు 1/2 hour 45 minutes అయిపోద్ది. వాడు ఏమని అంటాడు, వాడు కొంచెం లేట్గా చెక్అవుట్ చేస్తాడు. ఎక్స్ట్రా కట్టమంటాడో లేకపోతే 1 dayకి పే చేయమంటాడు తెల్ల. ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు రిటర్న్లో. గమన రూమ్ చెక్అవుట్ చేయాలని చెప్పి లగేజ్ అయితే అన్ని బండికి లోడ్ చేసాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నాము. 11:45 అయింది టైము. ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ తిన్నాం. రూమ్ కూడా చెక్అవుట్ చేసాం, రూమ్స్ కూడా. సో అంతే, ఇంకా ఇక్కడ స్టార్ట్ అయ్యి కోయంబత్తూర్లో కూడా రూమ్ బుక్ చేసుకున్నాం. కోయంబత్తూర్ మన రూమ్ వచ్చేసి ఈషా ఫౌండేషన్ నుంచి జస్ట్ 6 kilometers ఉంటుంది. ఈషా ఫౌండేషన్ వచ్చి కోయంబత్తూర్ నుంచి 30 kilometers దూరంలో ఉంటుంది. అందుకని మేము కోయంబత్తూర్ లోపల తీసుకోలేదు రూము, ఈషా ఫౌండేషన్ దగ్గర తీసుకున్నాం. ఓకే గాయస్, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. మనమైతే స్టార్ట్ అయిపోయాము కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి. అంటే డైరెక్ట్గా ఈషా ఫౌండేషన్ వెళ్ళట్లేదు, హోటల్ రూమ్ కూడా బుక్ చేసుకున్నాను. ఇంకా హోటల్లో చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఈషా ఫౌండేషన్కి వెళ్దాం. ఇక్కడ వాటర్ ఫాల్ చూసారా, సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్ భలే ఉంది కదా. డిస్టెన్స్ వచ్చేసి 180 kilometers చూపిస్తుంది హోటల్ రూమ్కి. అండ్ ఈటీఏ 4 hours 10 minutes అంటుంది. ఆ టైంలో మనం ఖచ్చితంగా వెళ్ళే ఛాన్సే లేదు. ఖచ్చితంగా 1.5 hours ఖచ్చితంగా లేట్ అవుద్ది. ఫైనలీ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్న కొడైకెనాల్కి వచ్చేసాం, చూసేసాం, రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాం. మీకు ఈ కొడైకెనాల్ వ్లాగ్స్ ఖచ్చితంగా నచ్చే ఉంటాయని అనుకుంటున్నా. సో ఇంకెందుకు లేట్, జస్ట్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్ అండ్ డూ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ ఇట్. అండ్ అలాగే పక్కన గంట ఉంటుంది, దాన్ని అలాగే ఒత్తు పెట్టుకోండి. సో దట్ నేను అప్లోడ్ చేయగానే మీ వరకు వచ్చేస్తుంది వీడియో. మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయా,
మన హోటల్ రూమ్లో స్టే చేసాం కదా, రూమ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. హాస్పిటాలిటీ ఇంకా నెక్స్ట్ లెవెల్. మనకి 2 బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అండ్ నైట్ ఫుడ్ మనం 2 nights వాళ్ళ దగ్గరే తిన్నాము ఆర్డర్ చేసి. అసలు బయట హోటల్స్లో ఎక్కడ అంత బాగాలేదు. ఆ హోమ్ స్టేలో ఫుడ్ చాలా బాగా నచ్చింది అందరికీ. బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ. మేము వెళ్ళింది వచ్చి ఆర్ఆర్ హాలిడేస్. మీరు గూగుల్లో రివ్యూస్ చూసుకోవచ్చు, లేదా booking.comలో కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకటి, ఈ ప్రాపర్టీ వచ్చేసి కొత్తది, ముందు రోజు ఇనాగ్రేట్ చేశారు, మేము పక్క రోజు వెళ్ళాం అనమాట. మేమే హోటల్కి ఫస్ట్ గెస్ట్ అంట. చాలామంది దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు, అది ఇప్పుడు రివీల్ చేయబోతున్నా. హోటల్కి ఎంత అయింది? హోటల్కి మేము 2 nights బుక్ చేసుకున్నాం. సో టోటల్ 9 members అని చెప్పేసి ఆ 2 nightsకి 2 rooms కలిపి 14,000 అయింది. అండ్ ఒక బెడ్ ఎక్స్ట్రా తీసుకున్నాం 9 members కాబట్టి. ఆ బెడ్కి ఓ 250 ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు అంతే. అండ్ పర్ పర్సన్ వచ్చేసి 1700 to 1800 అయింది. చాలా రీజనబుల్ యాక్చువల్లీ. మీరు booking.comలో ఆర్ఆర్ హాలిడేస్ అని కొడితే మీకే వచ్చేస్తుంది వాళ్ళ నెంబర్స్ అన్నీ. మేము ఇన్ని ప్లేసెస్ తిరిగాం కదా కొడైకెనాల్లో, నాకు బాగా నచ్చింది పిల్లర్ రాక్స్. అది ఏముందిలే అనుకున్నాం, పెద్దగా మంచి ప్లేసే కాదు అనుకున్నాం. ముందెళ్ళేటప్పుడు మా వాళ్ళు అయితే ఇదేముందిలో వెళ్ళిపోదాం అన్నారు. ఎట్టా ఆగామని చెప్పి లోపలికి వెళ్ళాము. అబ్బా, ఒక సైడ్ మొత్తం మబ్బులు కమ్మేసి కాసేపట్లో పిల్లర్ రాక్స్ మాయమైపోద్ది, మళ్ళీ క్లియర్ అవుద్ది, మళ్ళీ మాయమైపోద్ది మబ్బుల్లో. అసలు రోడ్లు అయితే మామూలుగా లేవు. మేమైతే మొన్న మొత్తం మిస్ అయ్యాము ఈ మంచి మంచి రోడ్స్ చూడడానికి. అంటే నైట్ వచ్చేసాము. అసలు చూడండి, అసలు ఎక్కడ చూసినా ఒక కర్వ్ తీసుకొని కొంచెం ముందుకు పోయే లోపలే మంచి మంచి లొకేషన్స్ వస్తున్నాయి. అసలు సీనిక్ వ్యూస్. గాయస్ చూసారా వ్యూ ఎలా ఉందో? అదిరిపోయింది. మేము ఆల్మోస్ట్ కిందకి దిగేసాము. ఆ రోడ్లు కనిపిస్తున్నాయి కదా, ఆ రోడ్ల కాడికి వెళ్తే ఇంక వెళ్ళిపోయినట్టే, ఘాట్ దిగేసినట్టే. అసలు ఈ కెమెరాలో నాకు తెలిసి జస్టిస్ చేయదు, అది నేను ఎప్పుడు మామూలుగా చెప్పేదే. రియలైజ్కి ఉంది ఇక్కడ. ఆడొక కొండ, ఆడొక కొండ, ఇక్కడ కొండలు, వెనకాల కొండలు, ఆ మధ్యలో లేకు. దిరిపోయింది. గాయస్ ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాం మనం. ఎండ స్టార్ట్ అయింది అప్పుడే, సెగ కొడుతుంది ముఖానికి. 38 degrees. మంచి వ్యూ దొరికింది. ఆగి చూద్దాం లోపల. కిందకు చూస్తే అన్ని బీర్ బాటిళ్ళు. ఏంది అసలు ఏం చేస్తున్నారు జనాలు? చేస్తున్నారు జనాలు. మా దెబ్బకి దెబ్బా. వాడు లారీ వాడు వస్తున్నాడు గాయస్. అసలు లారీ వాళ్ళు తోలుతున్నారు ఈ ఘాట్ రోడ్లో. పక్కకు వస్తుంటే వచ్చబడుతుంది. అది చూడండి ఎట్ట వస్తున్నాడు స్పీడు కర్వ్స్లో. ఇప్పుడే కిందకు వచ్చాం. ఈ అంటికి హైడ్రేషన్ చేసుకోకపోతే ఇంకంతా చచ్చిపోతాం అని చెప్పి టెంకాయ నీళ్ళు తాగాం ఇక్కడ. సరే అయితే ఇంకా నేరుగా రూమ్ కూడా కలుసుకున్నాం. మధ్యలో ఇంకేమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే అప్పుడు కూడా కలుసుకున్నాం. గాయస్ ఇంకొక 50 kilometers ఉంది మన రూమ్కి. ఆల్మోస్ట్ కోయంబత్తూర్ అవుట్స్కట్స్లో ఉన్నాము. బైక్ చేంజ్ చేసాము. సాయి ఏమో నా బండి తీశాడు, సాయి బండిని వేరే బ్రో తీశాడు, ఆ బ్రో బండిని వేరే బ్రో తీశాడు, ఆ వేరే బ్రో బండిని నేను తీసాడు డామినర్ 400. సో ఈ డామినర్ అయితే ఫస్ట్ టైం దోళం నేను డామినర్ 400. నితీష్ బ్రోది ఇది. మనకైతే ఈ బండి కూడా చిన్నదిగానే ఉంది. పోలీసులు ఆపుతున్నారా? ఆపారు. వచ్చింది కంటెంట్ వచ్చింది. ఏమంట లైసెన్సా? ఓకే, జస్ట్ లైసెన్స్ అండ్ ఆర్సీ చెక్ చేస్తున్నారు. సార్ దిస్ ఇస్ లైసెన్స్. యశ్వంత్ కుమార్, యశ్వంత్ కుమార్, కొండూరు యశ్వంత్ కుమార్ మై ఫుల్ నేమ్. అంతే, ఏది లేకపోయినా రెడీగా ఉంటారు ఫైన్ వేయడానికి. స్టేట్లు బోర్డర్లు దాటి తిరుగుతూనే ఉంటాయి మనకు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఉంటుంది, పొల్యూషన్ నుంచి ప్రతి ఒక్కటి. కాబట్టి ఆపి ఏం చేయలేరు మనల్ని. అంతే గాయస్, వదిలేసారు మమ్మల్ని. ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఎంత దూరం ఉంది బ్రో రూమ్కా? ఇదే మన హోటల్. చెక్ ఇన్ చేసాం, ఫ్రెష్ అయిపోయి ఆదియోగికి వెళ్తున్నాం. ఈషా ఫౌండేషన్ హోటల్ రూమ్ అయితే చెత్తగా ఉంది. వరస్ట్ ఎక్స్పీరియన్స్. అది ఎందుకో కాసేపట్లో చెప్తా. ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ 7.4 kilometers చూపిస్తుంది, 15 minutes. అక్కడ సౌండ్ 7:20 అంటే లేజర్ షో. బ్రో మనకు అయిపోద్ది బ్రో లేజర్ షోనా. చూడండి అసలు షో 7కి స్టార్ట్ అవుతుంది. లేజర్ షో ఆదియోగి స్టాచ్యూ పైన. 7:20 ఉంటుంది. ఎంత తొందర పెట్టిన అందరూ వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు. ఒక క్యాండిడేట్ మాత్రం ఇంకా కిందకి దిగి లాగారు. ఆయన పేరు చెప్పనక్కర్లా, మీకే తెలిసిపోయింది ఈ పాటికి.
6:37 అయింది టైము. ఇక్కడ గూగుల్ ఏమో 15 మినిట్స్ చూపిస్తుంది, కానీ ట్రాఫిక్ ఉంటుంది ఇంకా ఎక్కువ అవుద్ది. బైక్ పార్క్ చేయాలా? మనమైతే స్టార్ట్ అయిపోయాం. పిఆర్ వచ్చేస్తారులే మ్యాప్లు పెట్టుకుని. అసలు మనం అంత దూరం నుంచి అంత గబాన్ వచ్చిందే లేదర్ షో చూడడానికి మెయిన్. ఇప్పుడు లేట్ అయిన వల్ల అది కూడా మిస్ అయిపోతాయి, ఇంకా వచ్చిందే వేస్ట్. అందుకని మేమైతే వెళ్ళిపోతున్నాం. గాయ్స్ మనమైతే ఎంటర్ అయిపోయాము ఏషియా ఫౌండేషను. ఇదే చూసారు కదా, ఇదంతా ఏషియా ఫౌండేషనే. భలే ఉంది ఇక్కడ. ముందర చూసారా కొండలు, అసలు డే టైంలో వస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల వ్యూస్. చబ్బా వెహికల్స్ చూడండి ఎట్టున్నాయి అసలు. ఫుల్ బండ్లే. బ్రో నాకు వచ్చాయి, మనలు ఉన్నారు ఇక్కడ ముందర. పెట్టుకురా బండ్లు చూడండి, సెట్ ఉన్నాయో ఎన్ని బండ్లు ఉన్నాయో. ఇక్కడ పార్క్ చేసి పోవాలా. ఫుల్ బస్సులు వేసుకొచ్చేసారు. ఇప్పుడే వెంటనే తలస్నానం చేసి వచ్చా, తల కూడా ఆరలేదు, అంత కంగారుగా వచ్చాము. ఎంటర్ అయిపోయాం లోపలికి. ఇప్పుడే ఆదియోగి కనిపిస్తున్నది, బాగా పెద్దగా ఉంది. గాయ్స్ లేజర్ షో ఇప్పుడే స్టార్ట్ చేశాడు, మామూలుగా లేదు ఎవరం. మొత్తం జనాలు అందరూ ఫోన్లు పట్టుకొని చూస్తున్నారు. లేజర్ షో స్టార్ట్ చేశాడు, చూపిస్తే ఇప్పుడు కాసేపట్లో మీకు. Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. గాయస్ అయిపోయింది, చూసేసుకున్నాం. చూడండి అసలు వెహికల్స్ ఎలా ఉన్నాయో, మరీ ఎక్కువ ఉన్నాయి. ట్రాఫిక్ జామే మొత్తం ఈడ. చాలామంది వచ్చారు, చాలా బాగా అనిపించింది అసలు. మీరు చూసారు కదా లేదర్ షో, అది కాసేపు అలా కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే వెళ్ళిపోతారు ఇంకా ట్రాన్స్లోకి. అంత బాగుంది అది లేదర్ షో. మనం ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. దారిలో ఒకేసారి డిన్నర్ చేసి వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి బెంగళూరుకి, బ్యాక్ టు బెంగళూరు. మీకు ఈ ట్రాఫిక్ చూసి అర్థమైపోయింది ఇప్పటికి ఎంతమంది వస్తారో డైలీ. ఇదే మా హోటల్ రూము. దిగా గైస్ ఈ రూమ్ చూడండి ఎట్టుందో. ఈ రూమ్కి 5,000 ఒక నైట్కి. మీరు కానీ ఈషా ఫౌండేషన్కి వస్తే పొరపాటును కూడా ఈ హోటల్కి రాపకండి. మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, ఈ రూమ్లో హ్యాంగర్ లేవు, బాత్రూమ్ నీళ్ళు రావట్లే. ఏసీ వేయమంటే 2 గంటలు తనకలాడాడు ఏసీ వేయడానికి, నీళ్ళు రావట్లే. మళ్ళీ ఫోన్ చేస్తే మోటార్ వేస్తాడు. దరిద్రమైన స్టే ఇప్పుడు దాకా నేను లైఫ్లో అసలు. ఇది బ్రో మళ్ళీ రిపీట్, మళ్ళీ డైలాగ్ చెప్పా. మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, ఫస్ట్ కాల్ చేసి అడిగితే బైక్స్ పార్కింగ్ ఉందని చెప్పాడు. ఇక్కడికి వస్తే 3 బండ్లు పెడుతున్నాయి ఆ పార్కింగ్ ప్లేస్లో, మిగిలిన బండ్లన్నీ రోడ్లోనే పక్కనే. ఏమన్నా ఆయన అడిగితే ఈ దారి అంతా విఐపీలో ఉంటారు, ఈ దారిలో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అంటాడు. కాదు సీసీటీవీ కెమెరా చూసా సీసీటీవీ కెమెరాలు అడిగా ఉన్నాయా లేవా అని చెప్పి. ఉన్నాయని చెప్పాడు. ఆడని చూపిమంటే ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి చూపించేది. అది ఒకటి కాదు, ఇది ఎవరో ఇంటికాడ ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నారు. సో మీకైతే వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకెందుకు లేట్ చేయడం, డూ లైక్ ద వీడియో అండ్ డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే అదే చేత్తో పక్కన గంట ఉంటుంది, నొక్కి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ పబ్లిష్ చేయగానే మీ వరకు రావాలి కదా వీడియో. అందుకు దట్స్ ఫర్ టుడే గైస్, లెట్స్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.